నీ మనస్సాక్షి ఎప్పుడైతే తప్పుని చెప్పుతుందో వెంటనే నీవు ఆ తప్పును ఆపగలిగితే నువ్వు పాపంలో పడవు. పడిపోతున్నాను అన్నారు చూడండి. పడిపోక ముందు ప్రభువు నీకు హెచ్చరికిస్తాడు. నీ మనస్సాక్షిని నేను హెచ్చరిస్తుంది. నువ్వు చేసే తప్పు ఆ దారిలో వెళ్ళకు, నువ్వు చేసే తప్పు అక్కడ కూర్చోకు, నువ్వు చూసే తప్పు అది మూసేయి, నువ్వు చేసే తప్పు అక్కడ అలా మాట్లాడకు అని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు లోబడితే పాపంలో పడాల్సిన అవసరం లేదు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని బైబిల్లో ఉంది కదా. కొంతమంది యవ్వనస్తులు చెప్తుంటారు, యవ్వనస్తులు కాదండి, మారు మనసు పొందినా కూడా తప్పక తొట్టిల్లు మన బైబిల్లోనే ఉంది కదా, అలా పడిపోతుంటామండి అన్నాడు. తొట్టిల్లటం అంటే ఏంటండి? పడిపోవటమా? ఇక్కడ ఉన్నారా లేరా మీరు అందరూ? తొట్టిల్లటం అంటే ఏంటండి? పడ్డానా తొట్టిల్లనా? పడ్డానా? పడలేదుగా. కింద పడిపోతే పడిపోయినట్టు. పడే